అందరూ బాగున్నారా? ఇప్పుడైతే నేను గోరింటాకుని ప్రిపేర్ చేస్తున్నానండి. గోరింటాకు పెట్టుకుందామని. చాలా రోజులైపోయింది కదా! సో, గోరింటాకుకి ఉన్న కొమ్మలన్నీ నేను రిమూవ్ చేసేస్తున్నాననమాట. సో, మిక్సీలో వేస్తాం కాబట్టి మొత్తం ఆ కొమ్మలు అవన్నీ ఉంటే బాగా మిక్సీ అన్నది అవ్వదు కదా! సో, అంటే పేస్ట్ అనేది సరిగ్గా రాదు కాబట్టి నేను మొత్తం అన్నీ కొమ్మలన్నీ ఏరి పారేస్తున్నాననమాట. సో, ఇక్కడేంటంటే నేనెప్పుడూ కూడా కోన్ కన్నా గోరింటాకుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే ఇందులో మనకి ఎన్నో ఔషధ గుణాలుంటాయి. సో, ఈ గోరింటాకులో మనకి ఇంటర్నల్‌గా అంటే లోపల శరీరంలో వేడి ఏదైనా ఉన్నా కూడా ఇది పీల్చేసుకుంటుందనమాట. అంటే లోపల శరీరంలో ఉన్న వేడిని కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే మనకి ఇక్కడేంటంటే గోరు చుట్లు అన్నీ వస్తూ ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా రాకుండా మనకి గోరుకి సంబంధించి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా కూడా ఉండటానికి ఈ గోరింటాకు అనేది చాలా చాలా బాగా పనిచేస్తుందన్నమాట. కొంతమందైతే దీని హెన్నాకి బదులుగా గోరింటాకునే తలకి రాసుకుంటారు, ఎక్కువ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడాను. సో, ఇక్కడైతే నేను మిక్సీ తీసుకుంటున్నాను అనమాట. మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను. ఇక్కడేంటంటే నేను ఒక్క ఇంగ్రీడియంట్ అండి, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్తోనే నేను గోరింటాకుని మిక్సీ చేసుకుంటాను అనమాట. సో, ఇలా మొత్తం అంతా వేసేసుకున్నాను. ఇది పెద్ద జార్ కదా! సో, పెద్ద జార్ అని చెప్పి నేను మొత్తం చేసేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడూ కూడా కొంచెం పేస్ట్ ఎక్కువ వచ్చేలా చేస్తాననమాట. అంటే చాలా కొంచెం లిక్విడ్గా వచ్చేటట్టు చేస్తాను. సో, ఆ ఒక్క ఇంగ్రీడియంట్ ఏంటి అంటే చూసారా, అదే చింతపండు. సో, ప్రతి ఇంట్లో ఉంటుంది కదా! సో, మన ఆకుని బట్టి ఆ చింతపండు సైజ్ అనేది తీసుకోవాలన్నమాట. చింతపండులో ఎటువంటి అవి చూపించాను కదా! సో, అలాంటివి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. సో, ఇలా నేను పేస్ట్‌లా చేశానండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళందరూ కూడా తలకి కూడా రాసుకుంటారనమాట. అందుకని బాగా పేస్ట్‌గా చేసేసాను. సో, ఇప్పుడు నేను గోరింటాకుని పెట్టుకుంటున్నాను. సో, ఇది నార్మల్ డిజైన్‌తోనే నేను పెట్టుకుంటానండి. ఒక చందమామ పెట్టుకుంటాను, అలాగే 5 వేలుకి చుట్టూ గోర్లు చుట్టూ పెట్టుకుంటాను. ఇది పాత మోడలే. నాకు ఇలా పెట్టుకోవడమే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. బాగా పండాక చేతులు చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. సో, అందుకని నేను ఇలానే పెట్టుకుంటాను ఎప్పుడూ కూడా. సో, నైట్ టైం పెట్టుకుంటానండి నేను. నైట్ అంటే గోరింటాకు బాగా పండాలి అంటే ఒక రాత్రంతా ఉంచుకోవాలని మా అమ్మమ్మ చెప్పింది. సో, నాకు అప్పుడు అలానే అలవాటు చేసింది మా అమ్మమ్మ. సో, నాకు కూడా అలాగే అలవాటు అయింది. ఎప్పుడు పెట్టుకున్నా కూడా నేను డే టైంలో పెట్టుకోవడానికి ఇష్టపడనండి. నాకు నచ్చదు. నైట్ మొత్తం ఉంచుకుంటే మనకి చాలా బాగా పండుతుంది. అలాగే నైట్ ఏంటంటే మన బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా మన బాడీలో ఉన్న టెంపరేచర్ అంటే వేడి ఉంటుంది కదా! సో, ప్రతి ఒక్కరికి ఇంటర్నల్‌గా వేడి అనేది ఉంటుంది కదా! ఆ వేడిని మనకి ఈజీగా తగ్గించేస్తుంది అనమాట గోరింటాకు. సో, ఇది నేచురల్ హెన్నాగా కూడా యూజ్ చేస్తారు చాలామంది, వైట్ హెయిర్ ఎక్కువ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ కాళ్ళ పగుళ్ళు ఇలాంటివి ఉన్నవాళ్ళు కూడా గోరింటాకుని ఎక్కడైతే పగుళ్ళు ఎక్కువ ఉన్నాయో అక్కడ రాసుకొని దానికి ఒక ముచ్చు కవర్ ఉంటుంది కదా, పాలిథిన్ కవర్ని మనం గట్టిగా టైట్ చేసేసి వదిలేస్తే అక్కడ పగుళ్ళు అన్నది తగ్గుముఖం పడతాయి అన్నమాట. సో, ఇదేంటంటే గోరింటాకు చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఒక్కటి పెట్టుకోవటం వల్ల కంపల్సరీ చిన్నపిల్లలకి అలవాటు చేయాలి పెట్టుకోవటం. నేను మా హనీకి అయితే అలవాటు చేయించాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు కదా మట్టిలోని, అలాగే ఎక్కడో దగ్గరికి వెళ్తుంటారు. సో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవి కూడా వాళ్ళు చేతుల నుంచి బాడీ లోపలికి వెళ్ళిపోకుండా ఉండటానికి కూడా మనకి గోరింటాకు చాలా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో, ఎవరికైతే శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందో వాళ్ళు చలవ పదార్థాలతో పాటు వీలున్నప్పుడల్లా గోరింటాకు పెట్టుకోండి. ఒక రాత్రి అంతా పెట్టుకొని ఉంచుకోండి. మీకు ఆ వేడి అన్నది మ్యాక్సిమం తగ్గిపోతుందండి. సో, వీలున్నప్పుడల్లా గోరింటాకుని ప్రిఫర్ చేయండి. అలాగే శరీరానికి చల్లబరిచే పదార్థాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకుంటూ ఈ గోరింటాకుని కూడా మనకి వీలున్నప్పుడల్లా పెట్టుకున్నట్టయితే మన శరీరంలో వేడి మ్యాక్సిమం క్రమబద్ధీకరణ అవుతుందన్నమాట.
నేను ఇక్కడ ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్లో కాటన్ని రిమూవ్ చేసి దాంతో నేను డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. సో నాకు ఇదే సింపుల్ డిజైన్ అండి. లేదు అంటే ఒక చందమామ పెట్టుకుంటాను, చందమామ పెట్టుకొని ఒక చిన్న చుక్క పెట్టుకుంటాను అనమాట. అంతే, నా మెహందీ డిజైన్ ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో హనీకి కూడా పెట్టాను గోరింటాకు, చూసారా తన హ్యాండ్ ఎంత బాగుందో కదా. సో ఇంకా పండిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏంటన్నది. సో చూస్తున్నారు కదా, తన చెయ్యి మాత్రం బాగా పండింది, ఎంత బాగా పండిందో. సో నైట్ అంతా ఉంచుకుంది, తనగా ఉంది కదా. సో ఇలా పండింది తనకి. సో పండిన తర్వాత ఏం చేస్తారంటే నైట్ అంతా వాటర్తో మనం రిమూవ్ చేసేస్తాం కదా, బాగా చేతుల్ని తుడుచుకున్నాక కొంచెం కొబ్బరి నూనెని మనం అప్లై చేసుకొని అబ్జర్వ్ అయ్యమని, అంటే చేతులు ఆ ఆయిల్ని అబ్జర్వ్ చేసినంత వరకు కనుక ఉన్నట్టయితే మనకి కొంచెం ఎక్కువ రోజులు ఈ గోరింటాకు అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మా హనీ అయితే ఆయిల్ రాసుకుంటుంది హ్యాండ్స్కి. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.